మా భూములు మాకు ఇచ్చేయండి, ఫార్మాసిటీ రద్దు ప్రకటనతో రైతుల డిమాండ్, అంతా రెడీ అయ్యాక రద్దు ప్రకటన, ప్రశ్నార్థకంగా 5,000 మంది భవిత ఉద్యోగాలు యువత. సో వాళ్ళ ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఈ ఫార్మాసిటీ రద్దు పైన 3 సార్లు రేవంత్ రెడ్డి 3 రకాల మాటలు మాట్లాడు. ఒకసారి చూద్దాం. డిసెంబర్ 13న సమీక్ష సమావేశంలో ఫార్మాసిటీకి బదులుగా ఆ భూముల్లో మెగా సిటీ ఏర్పాటు చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసిండు. ఎప్పుడు? డిసెంబర్ 13 అంటే అధికారంలోకి వచ్చిన ఒక వారం రోజులకి. అదే నెలలో 18 తారీఖు ఇంకో సమీక్ష సమావేశంలో ఏం చెప్పినంటే ఔటర్ రింగ్ రోడ్డు RRR మధ్యలో పారిశ్రామిక వాడల గుర్తింపు కోసం 500 నుంచి 1000 ఎకరాల భూసేకరణ చేయండి అని చెప్పేసి అయాలు ఆదేశించిండు. ఇక మొన్న జనవరి 1 తారీఖు నాడు ఫార్మాసిటీని రద్దు చేయడం లేదు అని ఈ గ్యాప్లోనే జనవరి 1వ తేదీన మీడియా చిట్ చాట్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. ఏమని? ఫార్మసీ రద్దు చేయట్లేదు, అట్లా ఏం లేదని చెప్పేసి అయాలు చెప్పిండు. ఇక ఔటర్ రింగ్ రోడ్ RRR మధ్య 3,000 ఎకరాలలో వివిధ ప్రాంతాల్లో ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. గత ప్రభుత్వం 1000 ఎకరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ఫార్మాసిటీ విధానం సరైంది కాదు, అందుకే దాన్ని రద్దు చేసి అక్కడ శాటిలైట్ టౌన్షిప్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించాం అని నిన్న శనివారం నాడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట. ఇక రద్దు చేయమని చెప్పారు, ఇప్పుడు రద్దు చేస్తామని చెప్పారు. అంటే ఏదైనా ఏదైనా మేమనుకుంటే అదే చేస్తాం. ఇది వద్దని చెప్పి ఆయన చేస్తామని చెప్పిండు. అట్లా ఈ రకంగా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే దీని పరిస్థితిలో ఆగమాగం గందరగోళం చేస్తుర్రు. చేసేది ఉంటే కరెక్ట్ చేయండి, ఒక మాట మీరు నిలబడండి, ఇది చేస్తామని చెప్పి అందరు కలిసిపోండి. నువ్వు రద్దు చేయని చెప్తే రద్దు చేస్తాను చెప్పి ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచించాలి కదా. ఒక పని చేసేటప్పుడు 1కి 4 సార్లు ఆలోచించాలి. 1కి 4 సార్లు ఆలోచించి అది మంచా చెడా, దాని వెనక ఏమున్నది, మంచి ఏమైంది చెడేమైంది, మంచి ఎక్కుందా చెడెక్కుందా, రేపు భవిష్యత్తు ఏంటి, భవిష్యత్ తరాలకు ఏమిస్తున్నావు అని చెప్పేసి ఆలోచించి ఏదైనా అడుగు పెట్టండి తప్ప ఏదో పెట్టిన మాట పెట్టిన ఉరుకు అని చెప్పి ఆయన ఉరుకు పెడతాడు, ఈయన వెనక పడతాడు. అట్లా మీకే ఇట్లా లేకపోతే ఎట్లా?